ప్రార్థన అండి. సర్వాధికారైన దేవానికి 2 వందనాలు. తండ్రి, మా మనోనేత్రాలు తెరవండి, మా ఆత్మజ్యోతులు వెలిగించండి. నీ దర్శన భాగ్యాన్ని పొందుకొని మేమందరం కూడా శాంతిని సమాధానం కలిగి ఉండి నీ కృపకు పాత్రులై జీవితకాలం అంతా బాబు నీ ఆశీర్వాదాలతోనే దీవెనతోనే కృపలతో నిండబడి ఈ లోకంలో బాబు నీ ప్రియులుగా ఉన్నట్టు సిద్ధపరచమని నీ ప్రేమ గల దీపాలు సరిపిస్తూ యేసు నామమున బతిమాలు వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునామమున మీకు అందరికీ శుభం కలుగునుగాక. ఆయన కృపాసను బట్టి మీరు, మీ తరాలు, మీరు, మీ వంశాలు నిత్యాశ్రయానికి అర్హులుగా ఉందరుగాక. ఆమేన్. జీవం గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాను. ఇక రాత్రి సమయంలో దేవుడు మాట్లాడే మాట, ఇదిగో నా దర్శనము, ఇదిగో నా దర్శనము, ఇదిగో నా దర్శనము. దేవుడి స్తోత్రాలండి. ఒక్కోసారి నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఒకటి సేవకుడిగా ఉన్నందుకు, 2 మిమ్మల్ని చూసి దేవుడు నన్ను ఇరికించాడు అనే ఒక బాధ నన్ను పట్టి పీడిస్తుంది. ఎందుకంటే ఈ భూలోకంలో అనేక వేదాలు ఉన్నాయి. అవి మీరు చదివి ఉండకపోవచ్చు. కొన్ని గరుడు వేదం అని, రామాయణం అని, మహాభారతం అని, భగవద్గీత అని, ఇలాంటి ఏయో కొన్ని నేను రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ఇలాంటి కొన్ని పుస్తకాలు ఖాళీగా ఉన్నప్పుడు చదివాను. కానీ బైబిల్ కూడా సుమారుగా 27 సంవత్సరాల నుంచి ప్రతిరోజు చదువుతూనే ఉన్నాను. కానీ ప్రతిరోజు కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది ఈ బైబిల్. అందరూ పుట్టినట్టు నేను పుట్టాను, అందరూ ఎదిగినట్టు నేనే ఎదిగాను. ఈ బైబిల్ చదవటం ప్రారంభించిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యవేసింది. నేను దేవుని ఎందుకు నమ్ముకున్నాను అని మీరు అడిగితే, నేను చాలా దరిద్రుడిగా మారాను. తినటానికి తిండి లేదు, కట్టడానికి బట్టలేదు, ఉండటానికి ఇల్లు లేదు. అటువంటి సమయంలో దిక్కుమాలోడికి దేవుడే దిక్కని ఈ దేవుడి దగ్గర రావటం, ఈ బైబిల్ చదవటం ప్రారంభించాను. నేను నా మనోనేత్రం తెరవబడింది, నా ఆత్మజ్యోతి వెలిగించబడింది. మీరు పాత నిబంధన తిరిగేసిన కొలిది కూడా లోకంలో ఏ యుద్ధాలు, లోకంలో ఏ పోరాటాలు, వాళ్ళు ఏదో కొద్దికాలం రాజ్యం పరిపాలించడం, మళ్ళీ వాళ్ళు బానిసలు అయిపోవడం, మళ్ళీ ఎవరో దయదాల్చడం, మళ్ళీ వాళ్ళ ధనవంతులు అవ్వడం, ఇలా. అలాగే హిందూ మతంలోకి వస్తే ఏదో ఓ జాతిలోళ్ళు గొప్పోళ్ళు, ఓ కులపోళ్ళు గొప్పోళ్ళు, ఇలాగా హిందూ మతంలో వాళ్ళు చూస్తూ ఉంటాం. బైబిల్లో కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆత్మ గురించి మాట్లాడాడు. దేవుడు ఆత్మని, ఆత్మ ఎలా పుడతాదో చెప్పాడు దేవుడు. చూద్దామండి ఒకసారి అండి. లూకా 1:26 26 ఆరవ నెలలో
గబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసోపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఇప్పుడు కన్యకను ఎందుకు ఎన్నుకున్నాడు అని మనం చూసినప్పుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా పుట్టడం కోసం. మూడు లోకాలు ఉన్నాయి అని అన్ని వేదాలు ఒప్పుకున్నాయి. నువ్వు ఒప్పుకున్నాను, క్రైస్తవులు ఒప్పుకోనుకోండి. 3 లోకాలు ఉన్నాయి. ఈ 3 లోకాల్లో నరకం ఒకటి ఉంది, రెండవదిగా భూలోకం ఉంది, మూడవదిగా పరలోక రాజ్యం ఉంది. సరే, ఇక్కడ ఈయన పుడుతున్నాడని చెప్పాడు. ఎవరు ఆయన అంటే పరలోక తండ్రి. భూలోకములో హిందువులయ్యో మంత్రాలు చదువుతారు. ఇక ముస్లిమ్స్ అండ్ ఇజ్రాయిల్ అల్లాలో హలా ఖుదాయ్ ఇబ్రాహీం నువ్వు ఎప్పుడు వస్తావు అని అడుగుతారు. క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు, పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామమే పూజించబడును గాక, మీ రాజ్యమే వచ్చును గాక. ఇప్పుడు దేవుడు క్రైస్తవుడికి నాన్న. ఈ నాన్న ఎక్కడుంటాడంటే పరలోక రాజ్యం. అదొక లోకం, అదొక రాజ్యం. వినొద్దు మీరు ఎవరు కూడా. నిద్రపోండి, నేను వింటున్నాను వాక్యాన్ని. ఈయన మన మటుకు చెప్పట్లేదు. వింటే మీరు ఎంత యోగ్యులుగా మారిపోదురు. వింటలేదని తెలుసు నాకు. అందుకే మీరు ఎన్ని ఉపాసాలు చేసినా ఏం అంటుకుంటలేదు. ఇక్కడ క్రైస్తవుడు ప్రార్థన చేస్తున్నాడు, పరలోకమందున్న మా యొక్క తండ్రి. ప్రార్థనలోనే వీడిది ఏ లోకమో వీడు తెలియజేస్తున్నాడు. రెండోదిగా చెప్తున్నాడు, నేను భూలోకంలో ఉన్నాను కాబట్టి నా వల్ల ఏమీ అవ్వదు, నేను వ్యర్థుడని. నా శక్తిని, నా మహిమను, నా ప్రభావాన్ని కోల్పోయాను. అందుకు నీవు నాకు తోడుగా ఉండాలి. మరి మనోనేత్రం తెరవబడలేదు మీరు అన్నారు, ఆత్మజ్యోతి వెలిగించబడలేదు మీరు అన్నారు. మన పెద్దోళ్ళు అంటారు, హిందువులు అంటారండి, నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోయిందా. కానీ దేవుడు నిన్ను ఆత్మ అని పిలిచాడు. ఆత్మ యొక్క నివాసం ఎక్కడ అంటే పరలోక రాజ్యం అని చెప్పాడు. భూలోకంలో ఎవరుంటారంటే నరులు, పుట్టి మరణించేవాళ్ళు. పాతాళంలో ఎవరుంటారంటే పిశాచాలు, దెయ్యాలు, భూతాలు, ఇంకా వాటికి సంబంధించిన సంతానం. మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఎముడు కనపడ్డాడు, కోసేస్తున్నాడు, ఎముడు కనపడ్డాడు, మూకుళ్ళేసి రాల్చేస్తున్నాడు అని చెప్తారు కదా. అది ఈ పరలోక రాజ్యం గురించి ఏ నరుడు చెప్పలేకపోయాడు. ఎందుకు చెప్పలేకపోయాడండి? పరలోక రాజ్యంలో ఉండే వాళ్ళు పరిశుద్ధులు. వాళ్ళు ఎక్కడికి రారండి? భూలోకంలోకి రారు. ఈ నరదాములు ఎక్కడికి వెళ్ళారండి? ఎంత భక్తులైనా వీళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు.
బైబిల్లో ఒక సంవాదం ప్రారంభమైంది. ఆ సంవాదం ఏంటంటే ప్రకటన గ్రంథం 12:10 చూడబెట. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఇదే మాటని రామాయణంలో, మహాభారతంలో, భగవద్గీతలో, గరుడ పురాణంలో, ఈ వేదాలే చాలా గొప్ప వేదాలు. అలాగే ఇటు తీసుకొచ్చి కొత్త నిబంధనలు ఆయన చెప్పలేదు. ఒక్క లేఖనం పెట్టాడు ఆదికాండం 3వ అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయంలో, ఆదికాండం 53వ అధ్యాయంలో లేఖనాలు పెట్టాడు. అంతే ఊరుకున్నాడు నెలకంటే ఊరుకున్నాడు. ఇది కొంతమంది వేదాంతులు, బైబిల్ బట్టి కాదు, మనోజ్ఞానాన్ని బట్టి మానవ జీవితం వ్యర్థమైంది, మానవ జీవితం మోసమైంది. దీనికి ప్రత్యామ్నాయం చరణ మరణం లేని ఒక స్థితికి మనం వెళ్ళాలి అని కొంతమంది తపస్సులు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేసుకున్నారు. అలాగే హిందువులో చూసినప్పుడు సత్క్రియ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. ముస్లిమ్స్ పాత నిబంధనలు కూడా సత్క్రియ చేస్తున్నారు. వీళ్ళెవ్వరికీ తెలీదు మూడో లోకం కోసం. ఒకసారి దాని గురించి అబ్రహాం గారు ప్రస్తావించాడు, సైలెన్స్ అయిపోయాడు. రెండోదిగా దావీదు ప్రస్తావించాడు, సైలెన్స్ అయిపోయాడు. కానీ కొత్త నిబంధనలోకి రాగానే ప్రకటన చెప్తున్నాడు, నేను వెళ్తున్నాను, నరుడిగా వెళ్తున్నాను. ఎందుకంటే నేను భూలోకంలోకి వెళ్తున్నాను. ఎక్కడి నుంచి వస్తాడైనా? పరలోక రాజ్యములోంచి, సర్వలోకానికి మరుగైన ఆ గొప్ప మహిమ రాజ్యంలోంచి. ఇప్పుడు ఎందుకు వెళుతున్నావు చిన్నోడా అని ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పాడు, నా ప్రియ బిడ్డలను పోగొట్టుకున్నాను, వాళ్ళని తిరిగి తీసుకెళ్ళటం కోసము. మరి ఎలా తీసుకెళ్తావు పెద్దోడు అని అడిగినప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పాడు, నేను భూలోకిలోకి వెళ్ళి పిలుస్తాను, రమ్మంటాను, వాళ్ళు వస్తారు, నేను వాళ్ళని జుట్టట్టుకుంటాను, ఎత్తడు కాలట్టుకుంటాను. చెప్పలేదు. మరి ఏం చేస్తావు పెద్దోడా అని అడిగితే, ముదమార గొర్రెలేకి వెళ్తున్నాను, బలి పశువుగా వెళ్తున్నాను. ఎవరు ఈ బలి పశువుగా వెళ్ళి అయినా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూడు. ఎవరు బలి పశువుగా వెళ్తున్నా? ఆయన సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ తప్పట్లు కొట్టు. హిందువులు అంటారండి, మాకు 3,000 కోట్ల దేవతలు ఉన్నాయండి, ఇవన్నీ ఏం చేస్తున్నాయండి? సృష్టికర్తైన దేవునికి సాగిలిపడి నమస్కారం పెడుతున్నాయి. ఈ దేవతలు, ఈ షరీబులు, ఈ కెరీబులు ఒకప్పుడు ఎక్కడున్నాయండి? పాతాళంలో ఉన్నాయి, పరలోక రాజ్యంలో ఉన్నాయి. అవి పడ్డాయి, ఇక్కడ వచ్చి
నానా రూపాలుగా మారినాయి. సరే, వాళ్ళ బాలయ్యాలు పడుతున్నారు. ఇప్పుడు ఈయన సకల సృష్టి చేత శోస్త్రించబడుతున్నాడు. ఈయన ఈ పెద్ద ఆయన ఇప్పుడు జనన మరణం లేనివాడు. జనన మరణం లేని వారి కోసం నువ్వు దేవుడు బిడ్డవా? నువ్వు బైబిల్ వాక్యం తెలుసు నీగా? నీ ప్రార్థన చేద్దాం తెలుసా నీకు? జనన మరణము లేని వారి కోసము జన్మ పాపం చేత పట్టబడి జన్మెచ్చే పాపేచ్చే కర్మెచ్చే త్రాహిమాన్ వాగ్దాన ప్రకారముగా పుట్టినవాడు ఎవడు కూడా విమోచించబడలేడు. రోమియోలు 3:10 ఆయన చెప్పాడు, నరుడు భూలోకంలోకి బంధించబడతాడు. బంధించబడ్డాడు తన పిల్లవాడు అని ఎవరు చెప్పారంటే సృష్టికర్త అయిన దేవుడు. ఎవరు బంధించబడ్డారు? నా పిల్లలు. నా పిల్లలు ఎక్కడ బంధించబడ్డారు? భూలోకములో. నా పిల్లలు నరులు కారు, నా పిల్లలు పాపాత్ములు కారు. భూలోకలకు వెళ్ళి శాపగ్రస్తులుగా మారిపోయారు, భూలోకలకు వెళ్ళి పాపాత్ములుగా మారిపోయారు. అందుకే నేను భూలోకులకి వెళ్తున్నాను. వెళ్ళి సుబ్బమ్మ రా, వెంకమ్మ రా, పార్వతే రా, లక్ష్మి రా అంటానికి వెళ్ళట్లేదు. రారు వాళ్ళు. అలాగా బంధించబడిపోయారు, పాపులుగా మారిపోయారు. వాళ్ళు పాపాత్ములు అయిపోయారు. వాళ్ళ మనోనేత్రాలు మూతపడిపోయినాయి, వాళ్ళ ఆత్మజ్యోతి ఆరిపోయింది. వాళ్ళకి దారి లేదు, వాళ్ళకి మార్గం లేదు. అందుకు నేను వెళ్ళి పాప పరిహారార్థ బలి చెల్లించి తిరిగి లేచి నా పిల్లలు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ పాపం కడిగి వాళ్ళకి శాపవిమోచన చేసి తిరిగి నేను సంఘంలో తీసుకొస్తాను. సంఘం = ఎత్తబడుతుంది. వాళ్ళు సంఘంలోంచి ఎక్కడికి వస్తారు? వాళ్ళ పరలోకానికి వచ్చారని గుర్తు ఏంటంటే బాప్తిజం తీసుకుంటారు. దేనికంటే పాప విమోచన కోసము. ఏ పాపము? జన్మ పాపము. ఏ నామమున? యేసు క్రీస్తు నామమున. రాముడి నామాన్ని, కృష్ణుడి నామాన్ని, అయ్యప్ప నామాన్ని వాళ్ళు చచ్చిపోయారు. చాలామంది చచ్చిపోయారు, చాలామంది చంపేశారు. కానీ వాళ్ళు ఎవరి రక్తము, ఎవరి పాపం కడగలేదు చెప్పాలి? పరిశుద్ధుల యొక్క పాపాన్ని కడగలేదు. పరిశుద్ధుల యొక్క పాపాన్ని ఎవరి రక్తము కడగలేదు. అందుకే దేవాదేవుడు స్వయంగా తన యొక్క బలి అర్పించి బలిని దేవుడు అంగీకరించిన తర్వాత, ఆయన నీ పాపం కడిగిన తర్వాత నీ మనోనేత్రం తెరిచింది. నీ చుట్టాలని, నీ బంధువులని, నీ స్నేహితులను, నీ జాతిని, నీ కులాన్ని పిలిచావు. ఇడిచి ఏమి తెలుసుకున్నావు? నేను పరలోకాంచి భూలోకలు పడిపోయి నరదాముడిగా మారిపోయి నేను బంధించబడి ఉండగా నా తండ్రి నా కొరకై పుట్టి
నా తండ్రి నా కొరకే శిలుమరణం పొంది నా తండ్రి తిరిగి లేచొచ్చి నా పాపానికి అడిగాడు. అందుకు యోహాను 3:14 వచ్చింది. అరణ్యములో మోషే సర్పమును ఎలా ఎందుకు ఎత్తాడు? సర్పాన్ని మోషే సర్పాన్ని ఎందుకు ఎత్తాడు? ఇశ్రాయేలు చచ్చిపోతున్నారు. ఇశ్రాయేలు చచ్చిపోతున్నప్పుడు మోషే అడిగాడు, నాయనా వీళ్ళు ఐగుప్తు నగరం ఉండగా చావలేదు, తాగారు, వ్యభిచారం చేశారు, కన్నాలు వేశారు, చావలేదు వాళ్ళు. కానీ ఎప్పుడైతే నీవు వచ్చావో వాళ్ళు చచ్చిపోతున్నారు. అడిగినప్పుడు చెప్పాడు, నేను పరిశుద్ధుడను, నా పిల్లలు పరిశుద్ధులు, వాళ్ళు పాపం చేస్తున్నారయ్యా. ఎవరి ముందు చేస్తున్నారు? నా ముందు చేస్తున్నారు, అందుకే చచ్చిపోతున్నారయ్యా. వాళ్ళకు మాట చెప్పు, ఉపవాస విజ్ఞాపన ప్రార్థనతో ముందు వాళ్ళు స్తుతించవలసింది ఏంటంటే, నా దేవుడు సజీవుడు, నా దేవుడు ఉన్నవాడు, నా దేవుడు అనువాడని వాళ్ళు నిరంతరం స్మరించాలి. లేని పక్షములో వాళ్ళను సాతాను పట్టుకుంటుంది. అందుకే వాళ్ళు పాట పాడేవారు. ఈ ఇజ్రాయిల్కి ఒక శక్తి ఉంది, ఆ శక్తే దేవుడు, ఆ దేవుడే యెహోవా. వీళ్ళు ఈ దేవుని ఎప్పుడైతే ఆరాధించట్లేదో, ఈ దేవుణ్ణి ఎప్పుడైతే గణపరచట్లేదో బానిసలుగా మారిపోతారు. ఈ దేవుణ్ణి ఎప్పుడైతే వీళ్ళు ఆరాధిస్తూ ఉన్నారో, ఈ దేవుణ్ణి ఎప్పుడైతే వీళ్ళు గణపరుస్తూ ఉన్నారో, వీళ్ళందరూ కూడా భూమి మీద శ్రేష్ఠులుగా ఉన్నారు. అందుకే నెబుకద్నెజరు అడిగాడు, ఇశ్రాయేలు చాలా నీతిమంతులు కదా, ఇశ్రాయేలు చాలా భక్తులు కదా, ఇప్పుడు వాళ్ళు తాగుతున్నారు ఏంటని అడిగాడు. దానికి ఇర్మియా ఇచ్చిన సమాధానం ఏంటంటే, అయ్యా వాళ్ళు గర్వాంధులయ్యారు, దేవుడు చేసిన మేలు మర్చిపోయారు, దేవుడిచ్చిన ఆ మహిమను కృపను మర్చిపోయారు, అందుకే వాళ్ళకి గర్వమర్చాలని జ్ఞానం తీసేసాడు. జ్ఞానం తీసేసిన తర్వాత వాళ్ళు ఒక పామర జనాంగంగా తాగుతూ తింటూ దొల్లుతూ కూలి పని చేసుకుంటూ అలా బతుకులు తల్లార్చుకుంటున్నారు. అందుకే పాత నిబంధనలో ఒక ఆశ్చర్య విషయం రాయబడింది. అదేంటంటే, వాళ్ళలో కొంతమంది జ్ఞానులు ఒకటి నెతుక్కున్నవారంట, దేవుడిచ్చిన డేట్ అయిపోయిందా, దేవుడు మళ్ళీ ప్రత్యక్ష అవుతాడా అని. చూడు ఏం చేస్తాం, నెహమ్యా నీ చెవి యొగ్గి మీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రములను నీ దాసులైన ఇశ్రాయేలు పక్షం. ఈ ప్రార్థన జాగ్రత్తగా గమనించండి మీరు. చిన్న కుర్రోడండి, ఈడు ప్రార్థన చేస్తున్నాడు, మేము ఈ రోజున దరిద్రులుగా ఉండడానికి కారణము అంటే ఇచ్చిన వాగ్దానం నెరవేర్తం చేసే గొప్ప దేవుడు. ఈ రోజున మేము ఈ విధంగా తినటానికి తిండి లేకుండా ఉండడానికి కారణము మేమే. దానికి కారణం ఏంటంటే, నిన్న మేము స్తుతించలేకపోయాము, నిన్న మేము ఆరాధించలేకపోయాము, నిన్న మేము గణపరచలేకపోయాము. ఇశ్రాయేలు ఏం చేశారు? పాపము. ఎటువంటి పాపం చేశారు? ఇశ్రాయేలు ఎప్పుడైతే భక్తులుగా మారారో వాళ్ళని ఎవ్వరూ జయించలేకపోయారు. అంతేకాకుండా వాళ్ళు కొన్ని కట్టళ్ళు, కొన్ని నియమాలు, వాళ్ళు సబ్బాత్ చేసినప్పుడు
ఉమ్ము కూడా ఊసేవారు కాదు, అంత నిష్ఠగరిష్ట. ఇప్పుడు కుమారి గారి గురించి అదే గొడవ. అంచేత మనం చూసినప్పుడు ఇశ్రాయేలులు ఎవ్వరూ జయించలేకపోతున్నారు. ఇశ్రాయేలు ఎప్పుడైతే దేవుని స్తుతించడం మానేస్తున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా దేవుడు లేస్తున్నాడు. శక్తి కోల్పోతున్నారు, వాళ్ళు బానిసలుగా మారిపోతున్నారు. అందుకు మళ్ళీ వీళ్ళు యుద్ధం చేయట్లేదు. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కూడుకుని తిరిగి ప్రార్థనలు ప్రారంభిస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు? 9వ అధ్యాయం నుంచి నెహమ్యా. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనుల అందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలవబడి తమ పాపములను ఏం చేస్తున్నారండి? పాపాలు ఒప్పుకొని. ఏం పాపము? నిన్ను మేము స్తుతించడం మానేస్తాం, నిన్ను ఆరాధించడం మానేస్తాం. మేము తిండి లోకాన్ని ప్రేమించాం, ఇదిగో మా పిల్లలు దరిద్రులు, కనికరించవా? ఇక ఆ తప్పు మేము చెయ్యం, తెలియజేసాం. ఈరోజు మా పిల్లలకి తినడానికి తినలేదు, ఈరోజు మేము బతకడానికి దారి లేదు, అందుకు మా మీద కనికరం చూపించవా అని ప్రార్థన ప్రారంభిస్తున్నారు. ప్రారంభించగానే దేవుడు యుద్ధ వీరుడిగా వచ్చి అక్కడ మన 44 అధ్యాయాలు చూసిన కోరేష్ అనే రాజును పట్టుకుని వాళ్ళ రాజ్యం స్వాధీనపరిచాడు. నిర్గమకాండంలో చూసినప్పుడు మోషేను కుర్రోళ్ళు లేపి వాడికి ఒక కర్ర ఇచ్చి ఐగుప్తు నగరాన్ని తీసుకెళ్ళిపోయి 39 రాజ్యాలు దులుపుకొని వెళ్ళిపోయి పరమకాలం వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలుకి బలం ఎక్కడుందంటే స్తుతిలో ఉంది. ఇశ్రాయేలుకి బలం ఎక్కడుందంటే మా దేవుడు గొప్ప దేవుడు. ఎంత దరిద్రులైన వాళ్ళు తిరిగి శక్తిని పొందుకున్నారు, మహిమను పొందుకున్నారు. వాళ్ళ పిల్లలు హ్యాపీగా జీవిస్తున్నారు. వీళ్ళకి కొంత స్థలాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అటువంటి దేవుడు అక్కడక్కడ కొటేషన్ పెట్టాడు, నేను పుడుతున్నాను. ఈ పుట్టేదానికి కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నా పిల్లలు పరలోకాంచి భూలోకంలో పడిపోయారు, నేను వాళ్ళ కోసం పుడుతున్నాను. ఇశ్రాయేల్ ఏమనుకున్నారంటే దేవుడు పుడితే రాజ్యాలు ఇస్తాడు, కానీ ఇక్కడ దేవుడు ఎందుకు పుట్టాడంటే వారి పిల్లలు ఏ రాజ్యం పోగొట్టున్నారు? పరలోక రాజ్యంలో పోగొట్టున్నారు. కాబట్టి తన బలర్పించి వాళ్ళ మనోనేతలు తెరిచి వాళ్ళ ఆత్మజ్యోతిని వెలిగించి వాళ్ళకి పునరుద్ధార శక్తినిచ్చి వాళ్ళ మట్టి అడ్డం వచ్చేది మట్టిని మట్టి చేసి ఆత్మను పరమాత్మ దగ్గర తీసుకెళ్ళిపోతున్నాడు రక్షకుడు. ఈ సత్యాన్ని తెలుసుకున్నారు కొంతమంది. మీరు కాదండి, అపార్థం చేసుకోవద్దు, మీరు కాదు. అపోస్తలుడు పౌలు గారు అంటాడు 1వ అధ్యాయము 6వ వచనం ఎఫెసీలు ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు ఇప్పుడు అపోస్తలుడు పౌలు గారు, నేను ఇశ్రాయేలుడను, అప్పుడు బేదరికంలో ఉన్నారు వాళ్ళు,
రాజ్యం పోయింది. 350 సంవత్సరాలు అయింది పోయి, రాజ్యం పోయి. ఇప్పుడు దేవుడు మా దగ్గరికి వచ్చాడు కాబట్టి దేవుడు ఎవరో తెలిసిపోయింది, యేసే దేవుడు, ఇక మా రాజ్యం ఇస్తాడు అని పౌలు చెప్పాలి. పౌలు అలా చెప్పలేదు. నేను ఏ రాజ్యాన్నైతే పోగొట్టుకున్నానో, ఏ మహిమనైతే పోగొట్టుకున్నాను, ఏ ప్రభావనైతే పోగొట్టుకున్నాను, ఆ మహిమను, ఆ రాజ్యాన్ని, ఆ ప్రభావం ఇవ్వటం కోసము క్రీస్తు నా కోసం పుట్టాడు, క్రీస్తు నా కోసం బలయ్యాడు, క్రీస్తు తిరిగి లేచాడు, క్రీస్తు నా దగ్గరికి వచ్చి నా పాపాన్ని కడిగి నన్ను పరిశుద్ధపరిచి నా మనోనేత్రాలు తెరిచి నా ఆత్మజ్యోతిని వెలిగించి తిరిగి నన్ను పరలోక రాజ్యంలో తీసుకెళ్ళిపోతున్నాడు. అతని విట్నెస్. నీకేముంది విట్నెస్? నీకేముంది విట్నెస్? నీవెవరో నీకు తెలుసా? నీవెక్కడి నుంచి వచ్చావో తెలుసా? యేసు ప్రభు ఎందుకు పుట్టాడో తెలుసా? యేసు ప్రభు ఎందుకు సిలువేయడో తెలుసా? యేసు ప్రభు ఎందుకు నీ దగ్గరికి వచ్చాడో తెలుసా? యేసు ప్రభు వచ్చి నీ మనోనేత్రం ఎందుకు తెలుసాడో తెలుసా నీకు? నీ ఆత్మజ్యోతిని ఎందుకు వెలిగించాడో తెలుసా? ఎందుకు సంఘంలో తీసుకొచ్చాడో తెలుస్తుందా? నేను అదే బాధపడతాను. బాధపడి ఒకసారి మౌన ప్రార్థనలో చాలా ఏడిచాను. తండ్రి, ఈ గుడ్డి వాళ్ళకి నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు? నా మనోనేత్రం కూడా తెరవకుండా ఉంటే నేను కూడా ఆనందించేవాడు కదా. ఇప్పుడు నేను ఏడుస్తున్నాను. నా దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు, కానీ వాళ్ళెవరూ తెలుసుకోలేకపోయారు. రేపొద్దున వాళ్ళకి రాబోతుంది గొప్ప నరకంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అపోస్తులైన యూదా తెలుసుకోలేకపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. వెళ్తారా ఎలరా అని కూడా యేసు ప్రభు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు చూద్దామండి. ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 9వ వచనం చూడండి. నీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును ఇప్పుడు యోహాను గారు పాత్మస్ ద్వీపంలో ఉన్నాడండి. ఈయనకి ఒళ్ళంతా బాధ అండి. నేను ఇంత కష్టపడ్డాను, ఇంత స్వార్థ చెప్పాను, నాకు లాస్ట్కి శ్రమ. అప్పుడు దేవుడు ఓ చక్కని మాట చెప్పాడు. చూడమది ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 10వ వచనం చూడమ్మా. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరాధ్వని వంటి ఒక గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు స్వర్ణ పెర్గేము తొయతైరా సార్దీకు ఫిలదెల్ఫియా లౌదోకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక నీవు ఇప్పుడు ఏం వింటున్నావో, నీవు ఏం చూస్తున్నావో ఇవన్నీ రాసి సంఘాలకు పంపు. సంఘాలకు వచ్చేస్తారు కదండి. 22 అధ్యాయం 10వ వచనం చూడమ్మా. మరియు అతడు నాతో ఎలాగూ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర ప్రకటించాలి. ఎప్పుడు చెప్పాలి. అందుకే ప్రకటన గ్రంథం ఇప్పకూడదు అంటారు. ప్రకటన గ్రంథం ఇప్పితే శ్రమ అంటారు, దెయ్యం పట్టుకుంది అంటారు. అంచేత ఈ ప్రకటన గ్రంథము యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పాడు, చెప్పాలి. సత్యాన్ని వాళ్ళకి చెప్పాలి. ముందుకెళ్ళు.
కాలము సమీపమై ఉన్నది. సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు. ఎందుకు సమీపమై ఉన్నది? ఎందుకు సమీపమై ఉన్నది? స్టెఫెన్ రాళ్ళేసి కొడుతున్నారు, చచ్చిపోయాడు. వెంటనే స్టెఫెన్ పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళాడు? అపొస్తలుల కార్యాలు 1:11 గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారే? మీ యొద్ద నుండి ఎవరో యేసు ప్రభువారు పరలోక రాజ్యం వెళ్ళిపోతున్నాడు. వెనకాల స్టెఫెన్ కూడా వెళ్ళిపోతున్నాడు. అలాగే పేతురు గారు వెళ్ళిపోయారు, అలాగే యోహాను గారు వెళ్ళిపోయారు. వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు పరలోక రాజ్యం. ఇప్పుడు యేసు ప్రభు పుట్టి, దేవుడు పుట్టి, పరలోక తాళాలు తన దగ్గర ఉన్నాయి కాబట్టి తెరిచి, ఈ పరలోక రాజ్యం ఎవరు వెళ్తున్నారంటే 1 అధ్యాయంలో చెప్పాడు. ఎవరెవరైతే జీవగ్రంథంలో పేర్లు ఉన్నాయో, ఎవరెవరైతే నా పిల్లలై ఉన్నారో, ఎవరెవరైతే నేను పాపం కడిగానో వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళిపోతున్నారు. పరలోక రాజ్యంలోకి వెళ్తున్నారు. అది మీరు హిందువుని అడగండి, నరకానికి వెళ్తున్నానని చెప్తాడు. సాయిబు గారిని అడగండి, కబ్రస్థాన్లోకి వెళ్తున్నానని చెప్తాడు. ఈ క్రైస్తుడు గురించి చెప్పాడు యేసు ప్రభువారు, వీళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతున్నారు. కొంచెం ముందుకెళ్ళి అదే వాక్యం. అన్యాయము చేయువాడు అమ్మా, అన్యాయము చేయువాడు అన్యాయమే చేయనేమో. ఏం చెప్పొద్దు అన్నాడు. వాక్యం విన్నారు కదా. పాపం కడగబడింది కదా, శాపం కడగబడింది కదా, పునరుద్ధాన శక్తిని పొందాలి కదా. పొందకుండా మాకు లోకమే అంటే వాడు లోకస్తుడు, వాడు పాతాళం పోతాడు, వాడు నరుడు, వాడికి విమోచన దొరకదని చెప్పాడు యేసు ప్రభుడు. ఎలా కనిపెడతామని అడిగాడు. ఎలా తెలుస్తుంది పరలోక రాజ్యం వెళ్ళేవాళ్ళు? అందరూ ఒకే రకంగా ఉంటారు కదా. మరి నరులైన వాళ్ళు ఎలా తెలుస్తారు? పరలోకస్తులు ఎలా తెలుస్తారు? పాతాళస్తులు ఎలా తెలుస్తారని ఇదిగో ఈయన యోహాను గారు అడిగాడు. అడిగిన దానికి సమాధానం ఇచ్చాడు మహా తండ్రి. అన్యాయం చేయడు వాక్యం విని అయా బాప్టిజం తీసుకుని, అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయమే చేయమనివ్వండి అనేమనద్దు. ఎప్పుడన్నది మాట ఆయన? యూదా కూడా వచ్చాడు, యూదా అని ఒక్క మాట కూడా అనలేదు. ఒకే మాట చెప్పాడు, మీలో నన్ను ఒకడు అప్పగించేవాడు ఉన్నాడు అని చెప్పాడు. ఒక్క మాట అనలేదు. ఆడ సచ్చి పొట్ట పగిలి సచ్చి పాతాళం వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఇంతగా ప్రాణం పెట్టిన యేసు ప్రభువారు, నీ పాపాలు కడిగిన యేసు ప్రభువారు, నీ కొరకు నరుడిగా పుట్టి తన మహిమను, తన ప్రభావాన్ని, తన శక్తిని వదులుకున్న యేసు ప్రభువారు వాక్యం విన్న తర్వాత మారు మనసు పొందకపోతే వాళ్ళు పరలోకాంచి వచ్చిన వారు కాదు అని చెప్పాడు. కాదని చెప్పాడు. నేను పుట్టింది ఎవరి కోసం అంటే పరలోకాంచి వచ్చిన నా పిల్లల కోసము. వాళ్ళు ఎక్కడున్న పట్టుకుని వాళ్ళకి నేను బాప్టిజం ఇచ్చి, మారు మనసు ఇచ్చి, పరిశుద్ధాత్మనిచ్చి, తిరిగి నేను వాళ్ళని ఈ లోకంలో మట్టి చేసి పరమరాజ్యం తీసుకెళ్తున్నాను. అలా కాదు, బాప్టిజం తీసుకుని సంఘంలోకి వచ్చి వాళ్ళు మారు మనసు పొందట్లేదు అనుకో, నువ్వు తెలుసుకోవచ్చు వాళ్ళు పరలోకాంచి రాలేదు, వాళ్ళు నా పిల్లలు కాదు, వాళ్ళ నేత్రాలు తెరవబడలేదు, వాళ్ళ ఆత్మజ్యోతి వెలిగించబడలేదు అందని చెప్పుడు. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండొచ్చు అన్నాడు. అంతే. తాగొచ్చు, తినొచ్చు, దొల్లొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, చేపల చెరువు కోసం ప్రార్థన చేయొచ్చు, రేలు చెరువు కోసం ప్రార్థన చేయొచ్చు, ముండల కోసం ప్రార్థన చేయొచ్చు, ఈ మామూలు చేయొచ్చు అన్నాడు. వాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదన్నాడు. వాళ్ళ దారి వాళ్ళకు వచ్చేసిందని చెప్పేశాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి మార్గం సరాలు చేయబడింది.
వాళ్ళు లోకం కోసం ప్రార్థన చేస్తారు కాబట్టి వాళ్ళు లోకంలోనే వదిలివేయబడతారు. వాళ్ళు పరలోకానికి వచ్చిన వాళ్ళు కాదు. పరలోకానికి వచ్చిన వాళ్ళకి ఒక సిగ్నల్ ఉంది. సిలువ సన్నిధి చేరిన నాడు కలుష్యములు కడిగివేయబడతాయి. నీవెవరో తెలుసుకుంటావంట, ఆ మహాతండ్రి ఎవరో తెలుసుకుంటావంట. నీ హృదయము మారు మనసు పొంది పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మపూర్వకులై బ్రతికినంత కాలం కూడా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తావట. నీకు భార్య ఉండదా, నీకు భర్త ఉండడా, నీకు పిల్లలు ఉండరా? అందరూ ఉంటారు. నీ సమయం అయినప్పుడు నీవు దేవుని పిలుపుని అందుకుని మట్టి చేసి ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్తాడు. అంచేత పరలోకానికి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? ఈ లోకస్తుల గురించి చెప్పాడు. కొంచెం ముందుకెళ్ళు. నీతిమంతులు ఇంకను నీతిమంతులుగానే ఎలా ఉంటారంట? నీతిమంతులుగానే ఉంటారు. నేను ఎవరిని చూశానంటే కృష్ణరాజు గారిని చూశాను. 300 ఎకరాలు. ఆయన పేరు చెప్తాను కానీ ఆయన ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నారు చెప్పను మీకు. ఆయన నాకు కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలే నన్ను విమోచనకర్తగా చేసింది. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మరి ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నాయి, పెద్ద సంఘం ఉంది. తామరాకు మీద నీటి బొట్టు ఎలాగ ముత్యంలా అల్లాడుతూ ఉంటుందో ఈ రోజున నేను అలాగే అల్లాడుతున్నాను. ఏ రోజున దేవుడు పిలిపోతుందో ఆ రోజున ఈ మట్టి శిరను వదిలి నేను వెళ్ళాలనే ఆశ కలిగి తిరిగి నేను ధనాన్ని ప్రేమించలేదు, సంఘాన్ని ప్రేమించలేదు, కుటుంబంతో లేదు. నన్ను ఇంతగా ప్రేమించావు, నీ రుణం తీర్చలేను. నీ ఉండే స్థలంలో నేను ఉండాలని, నీ కుడిపార్శ్వని ఉండాలని నేను నరుడిగా మారిన అయిపోయిందిగా చరిత్ర. కానీ నన్ను ఇంతగా ప్రేమించి నా పాపాన్ని భరించి నా శాపాన్ని భరించి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు? తన కుడిపార్శ్వమునకు. ఇప్పుడు నా హృదయం ఎలా ఉందంటే నీ రుణముని తీర్చలేను అయ్యా, ఎక్కడైనా పాపం చేస్తానేమో నాయనా కాపాడవా, పాపలో పడకుండా కాపాడవా, నేను లోకాన్ని ప్రేమించకుండా కాపాడవా, ధనాన్ని ప్రేమించకుండా కాపాడవా, కేవలము నీ ఆజ్ఞానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేవా. మానవుడిగానే ఉన్న శరీరం ఉంది, కుటుంబం ఉంది, సంఘం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నాకు ఏట్లతోనూ సంబంధం లేదు. నాకు ఒకే ఒక్క దాంతో సంబంధం ఉంది, ఆ దేవుడితో. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు అన్నీ ఇచ్చాడు. దేవదూతల సమూహం, విస్తారమైన ధనం, దైవజ్ఞానం అన్నీ ఇచ్చాడు. నాకు ఏ లోటు చేయలేదు. కానీ ఏ రోజున పిలిస్తే ఆ రోజున మట్టి ఆత్మ పరమాత్మ దగ్గరికి. ఈ సత్యాన్ని తెలుసుకున్నాను. నేను మీ మధ్యన ఉండలేకపోతున్నాను. ఇది ఇప్పుడు తెలుసుకున్నావా? లేదు, కృష్ణరాజు గారితో పరిచయం అయినప్పుడే తెలుసుకున్నాను. ఆయన ఆ శక్తి కోసం ఎలా ప్రార్థన చేయాలో చెప్పారు, అలాగే ప్రార్థన చేస్తారు. అందుకే ప్రార్థన పరిశుద్ధినిగానే ఉండనిమ్ము. ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధినిగానే ఉండనిమ్ము. ఎవరి కోసం పరిశుద్ధిగా ఉండాలి? దేవుని కోసం. మనుషులు మెప్పించడం కోసం, ఎవరినో మెప్పించడం కోసం పరిశుద్ధుడిగా ఉండవలసిన అవసరం. ఎవరి కర్మకు వాళ్ళే కర్తలు. నేను పాత ఏడు ప్రార్థన వాళ్ళకి చాలాసార్లు చెప్పానమ్మా, అది లక్షణం కాదు. రేపొద్దున మీరు తీర్పులోకి వస్తారమ్మా అని.
ఎంతవరకు తాసుమేమో దెబ్బెత్తే ఏ విధంగా మెలికలు తిరుగుద్దో ఆ విధంగా మెలికలు తిరుగుతారు. కానీ నా కోసం భక్తులుగా ఉండవలసిన అవసరం లేదు మీకు. నా కోసం నీతిమంతులుగా ఉండవలసిన అవసరం లేదు మీకు. నా కోసం ఎంతో గడగడ అన్నయ్య గారని ఉనికిపోవాల్సిన అవసరం లేదు. రాబోయే తీర్పుని తప్పించుకోలేరు. ఎందుకు తప్పించుకోలేరు? మీకు తెలుసు. మీరెవరో మీకు తెలుసు. దేవుడే చెప్పాడు, యోహాను 1:12 ఎంతమంది అయితే నన్ను అంగీకరించారు వారందరూ నా పిల్లలు అని చెప్పాడు. 2 వాళ్ళ రక్తమాంసంతో పుట్టిన వాళ్ళు కాదు, నా యొక్క దర్శనం ద్వారా పుట్టిన వాళ్ళని చెప్పారు. అందుకు ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటావో నీవు దేవుని ఒకే మాట అడుగుతావు, తండ్రి యాత్ర ముగించే వరకు నాకు దూరంగా ఉండొద్దు. ఇది పాపలోకం. ఇక్కడ పాపం అమ్ముతారు, పాపం కొనుక్కుంటారు, పాపాన్ని వ్యాపారం చేస్తారు. కనుక ఈ పాపంలో చిక్కడక నన్ను కాపాడు. ఏ గల్లి శ్లాషంలో పడితే ఎలా కొట్టుకుంటూ లోకంలోకి వెళ్ళినా నా ఆత్మ కూడా అలాగే కొట్టుకుంటుంది. అటువంటి భయంకర స్థితి రాకుండా నాలో ఏ శక్తి లేదయ్యా, నాలో ఏ బలం లేదయ్యా, నన్ను నేను కాసుకోలేనయ్యా. అందుకు నీవే నాకు కావలదారిగా ఉండాలి. నీవే ఒక రోజున ఈ పనికిమాల సరైన మట్టి చేసి నీవే ఒక రోజున ఈ ఆత్మను పనిలోకి రాజ్యం చేర్చాలి. ఇది నీ బాధ్యత. అంచేత ఈ భూలోకంలో ఉన్నంతకాలము నీ ఆజ్ఞను మేరకుండా, నీ చిత్తానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించకుండా, నా సొంత ఆలోచనతో నేను జీవించకుండా నీ చిత్త ప్రకారంగా జీవించే అదృష్టాన్ని దయచేవని ప్రతి గడియలో కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ప్రతి నిమిషంలో కూడా ప్రార్థన చేస్తాను. అందించాము ఒకసారి. అది వెళ్ళిపోదంటే ఏమైపోయింది? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున. నువ్వు దేవుణ్ణి నమ్ముకుని 42 సంవత్సరాలు నమ్ముకున్నానండి. ఇప్పటికి దేవుణ్ణి నమ్ముకుని 34 సంవత్సరాలు 32 సంవత్సరాలు అయిందండి. ఈ కొద్ది కాలంలో గడిచిపోతే ఎక్కడికి వెళ్ళిపోవాలి? నేను పరలోక రాజ్యంకి వెళ్ళిపోవాలి. అందుకు కాలం తక్కువ. లోకంలో తిరిగాను, నా ఇష్టానుసారం తిరిగాను. ఎప్పుడైతే నా మనోనేత్రాలు తెరబడ్డాయో, నా ఆత్మజ్యోతి వెలిగించబడిందో, దేవుడు ఎవరో తెలుసుకున్నాను, నేనెవరో తెలుసుకున్నాను. ఈ బైబిల్లో ఇంత గొప్ప రహస్యమా? అందుకే అపోస్తలుడు పౌలు గారు ఆస్తిని యావత్తుని అమ్మేశాడా? పేతురు గారు భయంకర మరణాన్ని పొందాడా? శిష్యులందరూ కూడా దేవుడి కోసం మరణించారా? అంతగా ప్రేమించారు వాళ్ళు. నువ్వు దేవుణ్ణి అడిగేది ఏంటంటే, నన్ను లోకములో నాకు మరణం రావడానికి లేదు, నేను లోకములో అనే ప్రార్థన నువ్వు చేసుకున్నావు. ఎంత గొప్ప దర్శనాన్ని పొందుకున్నాను. ఈ లోకంలో కొద్ది కాలమే ఉంటాను తండ్రి. ఈ కొద్ది కాలం కూడా నేను పాపం చేయకుండా, పాపం చూడకుండా, పాపంలో పడకుండా. నీవెవరివి? ఎవరు నువ్వు? నీవెవరో నీకు తెలిస్తే నీకు ఎంత అద్భుతమైన శక్తి నేను పడతావు. నేను ప్రార్థన చేయమని చెప్పాలా? చెప్పవలసిన ఒకే ప్రార్థన చేస్తూ ఉంటాం, తండ్రి నన్ను క్షమించు. నేను ఈ పాపలోకంలో పుట్టుండకపోతే నీవు నరుడిగా వచ్చేవాడు కాదు, ఇంత నింద అనిపించేవాడు కాదు. ఈ రోజుకి ఆత్మస్వరూపుడుగా నా కోసం తిరుగులాడుతున్న అమరుడా, ఈ రోజుకి నేను అవమానపరుస్తూ ఉన్నారు, ఈ రోజుకి నేను దూషిస్తూ ఉన్నారు. ఎవరి కోసం? నా కోసం. ఆయన భూలోకంలో యెహోవా ఇశ్రాయేలుకి ప్రత్యక్షమయ్యాడు.
వాళ్ళు ఊరేగిస్తూ ఉన్నారు. అదే యెహోవా క్రీస్తు. అదే క్రీస్తు నీ దగ్గరికి వచ్చాడు. అదే యెహోవా క్రీస్తు. అదే యెహోవా నీ దగ్గరికి వచ్చాడు మారువేషం వేసుకు. నువ్వు దేవుడు నమ్ముకున్నందుకు విమోచించబడ్డావని జ్ఞానం నీకుందా? నేను పరలోకాంచి పడిపోయాను, నరదాముడిగా మారిపోయాను, శాపగ్రస్తుడిగా మారిపోయాను, అయినా కానీ తండ్రి నా మీద జాలి చూపించాడు, దయ చూపించాడని ఆలోచన నీకుందా? నెక్స్ట్ నువ్వు పొందబోయేది ఏంటంటావు? నువ్వు ఏ కుల పుడితే ఎవరికి కావాలి? ఏ మాత్రం చెప్పాడు నీకు, చెప్తున్నాడు, నీవెవరో చెప్తున్నాడు, నీలో ఆత్మ ఉందని చెప్తున్నాడు, దానికి విమోచన ఇచ్చానని చెప్తున్నాడు, దానికి రక్షణ ఇచ్చానని చెప్తున్నాడు. నాకు లోకమే కావాలని నువ్వు అడుగుతున్నావు. లోకంలో నువ్వు ఉండిపోదువుగాక. అందుకు క్రైస్తవుడు గొప్ప మహిమ గలవాడు. అందుకే యెషయా 4:11 అంటాడు, తిరిగి వాళ్ళు మహిమను పొందుకున్నారు. భూలోకుల మహిమను పొందినవాడు ఎవడంటే క్రైస్తవుడు. భూలోకములో మట్టి అవుతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే పరలోక రాజ్యంలోనికి. అంచేత నీ జీవితంలో నువ్వు పోగొట్టిన రాజ్యాన్ని తిరిగిచ్చాడు. కానీ నీ జీవితంలో ఒకటే దురదృష్టం, ఇజ్రాయేల్ దేవుని నమ్మక ఎలా దరిద్రులైపోయారు. ఈ రోజున నీవు కూడా గొప్ప దేవుని నమ్మక నీ జీవితకాలం అంతా దుఃఖాన్ని అనిపిస్తున్నావు. నీకు సంతోషం లేదు, నీకు ఆనందం లేదు. అందుకే ఆనందం మహానందం అనే పాట పడింది. అపోస్తల కార్యాలు 2 చదవద్దు. వాళ్ళందరూ కూడా అపోస్తలు బోధ చేస్తుండగా, వాళ్ళందరూ ప్రార్థన చేస్తుండగా దేవుడు వచ్చి వారిని దీవించడం ప్రారంభించాడు. అపోస్తల కార్యాలు 5 వాళ్ళందరూ కూడా సమాజంగా కూడుకుని ప్రార్థిస్తూ ఉన్నారు. గొప్ప దేవుని దర్శనాన్ని పొందిన చేతి అపోస్తుల కార్యాల వాళ్ళ కులం గురించి మాట్లాడారు. అపోస్తులు అసహించుకున్నారు. నీవెంత గొప్పవాడవుతే నీ దగ్గరికి వచ్చాడు దేవుడు. నిన్ను ఎంతగా ప్రేమిస్తే దేవుని దగ్గరికి వచ్చాడు. అందుకే శేషకాలము దీన్ని సువిశేషం అంటారు. ఈ శేషకాలంలో దేవుడి దగ్గర చేసే ప్రార్థన ఇచ్చేదేమీ లేదు. నువ్వు ఎంత దరిద్రువైనా రక్షించుకున్నాడు, నువ్వెంత పనికి వెళ్ళడైనా రక్షించుకున్నాడు. జీవితకాలం అంతా వినయం కలిగి భయం కలిగి ఎక్కడ కొంచెం స్టెప్ తప్పితే పాతాళానికి వెళ్ళిపోతాను, ఎక్కడ ఈ దేవుని విడిచిపెడితే నరకంలో చేరిపోతాను అనే భయము ఆత్మను పట్టి పీడిస్తుంది. అంచేత నీ ఆత్మ విడుదల పొందలేదు కాబట్టి నువ్వు లోకం కోసం ప్రార్థన చేస్తున్నావు. అందుకే నువ్వు దేనికోసం అంటే ధనధాన్యాలు ఉంటే ఎల్లబోయాలనుకున్నావు, కానీ ఎంత గొప్ప ధన్యత అబ్రాహాము గారికి విస్తారంగా ఇచ్చాడు దేవుడు. దానితో మనకు పని లేదు కదా. దానితో మనకు పని లేదు. ఎవరితో పని? ఆ గొప్ప దేవునితో పని. ఉపవసించి కన్నీరు కార్చి పశ్చాత్తాపంతో జీవితకాలం అంతా ప్రార్థన చేస్తాం. ఇవాళ నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావు, నీ పిల్లలు ఏమవట్లేదు. ధనధాన్యాల కోసం ప్రార్థన చేస్తున్నావు, ఏమీ రావట్లేదు. సేవ కోసం ప్రార్థన చేస్తున్నావు, సేవ లేదు. కానీ ఏంటి? ఫస్ట్ నువ్వు
ఇశ్రాయేలు దేవుని ఎలా నమ్మలేదు, ఈ రోజున గొప్ప దేవుని, నీ పాపాలు కడిగిన దేవుడును, నీ శాప విమోచన చేసిన దేవుడును, నీ మనోనేత్రాలు తెలిసిన దేవుడును, నీ ఆత్మజ్యోతి వెలిగించిన దేవుడును, నీ స్థితి గతి నీ యొక్క ఘనత నీకు కళ్ళుకు చూపించిన దేవుడిని నమ్మలేదు కాబట్టి నీకు శ్రమ. ప్రార్థన చేసుకుందామండి. కనికరంగల మహారాజా, ఎన్నో సంవత్సరాల నుంచి నీ పాదాల పట్టు బతిమాలుతా ఉన్నాను తండ్రి. నాకు ఇచ్చిన వారు మనోనేత్రాలు తెరవబడాలి, నాకు ఇచ్చిన వారి యొక్క ఆత్మజ్యోతులు వెలిగించబడాలి, నేను వెళ్తున్న రాజ్యంలోకి వారికి కూడా రావాలని. కనుక అయ్యా, ప్రార్థనలకు ఇచ్చేవాడు, ప్రార్థనలకు జవాబులు ఇచ్చేవాడు కనుక పిల్లల్ని క్షమించి బాబు, ఆనాడు నువ్వు వాగ్దానం ఇచ్చావు, నాకు ఎంతమందిని అయితే ఇచ్చావో అంతమందిని తిరిగి నీకు అప్పచెప్తున్నాను చెప్పావు. కనుక ఏ మనిషిని రక్షించలేను, ఏ మనిషి యొక్క మనోనేత్రాలు తెరవలేను, ఏ మనిషి యొక్క ఆత్మజ్యోతిని వెలిగించలేను, అది నీకే సాధ్యం. కనుక ప్రభు ప్రయాసపడి ఉపాసన ఉన్నారు వారి యొక్క బాబు, ఇలా దేవత వాళ్ళ మనోనేత్రాలు మూసేసింది. కనికరించి వాళ్ళ మనోనేత్రాలు తెరిచి, కనికరించి వాళ్ళ ఆత్మజ్యోతిని వెలిగించి సత్యమార్గంలో పయనిస్తూ భూలోకంలో ఉన్నంతకాలం నీ చేత అన్ని విషయములో ఆశ్రయించబడుతూ గణపరచబడినట్లు సిద్ధపరచమని నీ ప్రేమ గల దీపాలు సమర్పిస్తూ ఏస్ నామమున బతిమాలు వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యమే వచ్చును గాక, మీ చిత్తమే పరలోకమందు నెరవేరట్లు భూమి యందు నెరవేరును గాక. నానాడికి కావాల్సిన మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అపరాధం చేసిన వారిని మన్నించినట్లుగా మా అపరాధాలు మీరు మన్నించండి, మమ్ము శోధనందు ప్రవేశించిన ఒక కీడుని రక్షించండి. ఆమేన్. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. యెహోవా తండ్రి యొక్క కృప, యేసు ప్రభు వారి యొక్క దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మ శక్తి అందరిపైన నీ మహిమోత్సవాలు కురిపించి అందరి మనోనేత్రాలు తెలిసి అందరినీ నీ బిడ్డలుగా అంగీకరించమని ఈ పాదాలకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. శివం గల తండ్రికి వందనాలు. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నాను.